నిజం ఉంటే దాని పక్కనే అబద్ధం కూడా ఉంటుంది. మెయిల్ ఉంటే దాని స్పామ్ కూడా ఉంటుంది. రియల్ థింగ్ ఉంటే అక్కడే ఫేక్ కూడా ఉంటుంది. ఇది సహజమైన విషయం. మరి అతిపెద్ద సమాచార నిధి అయిన ఇంటర్నెట్లో ఫేక్ కంటెంట్ కొంత ఉండడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ ఎన్నో వచ్చేసాయి. ఏ కంటెంట్నైనా క్షణాల్లో క్రియేట్ చేసేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో చెత్త పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే డేంజర్ ఏంటంటే అసలు కంటెంట్ కంటే ఈ అబద్ధపు కంటెంటే పాపులర్ అవ్వడం. అవునండి, సోషల్ మీడియాలో ఇప్పుడు నిజమైన సమాచారం కంటే ఈ ఏఐ స్లాప్ కంటెంటే ఎక్కువ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతూ పోతే రేపు ఇంటర్నెట్ క్రెడిబిలిటీకే అది ప్రమాదం. మరి అబద్ధపు సమాచారం అనే ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలామందికి ఒకటే తాపత్రయం, ఏఐతో డబ్బులు సంపాదించేయాలని. ఓకే, ఆశపడ్డంలో తప్పు లేదు. కానీ చాలామంది అప్రోచ్లోనే దోషం కనిపిస్తోంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఏఐ వచ్చేసిందిగా, ఏదైనా క్రియేట్ చేసేయచ్చు, అది ఆన్లైన్లో పెట్టేసి డబ్బులు సంపాదించేయచ్చని. ఏఐ వల్ల అందరూ క్రియేటర్లు కాగలగడం మంచిదే. అందరూ రైటర్లు, పెయింటర్లు, కోడర్లు అయిపోగలిగితే సంతోషమే. కానీ టూల్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒక చెత్త క్రియేట్ చేసి ఆన్లైన్లోకి తోసేస్తే అది ఇంటర్నెట్ కొంప ముంచుతోంది. నెట్ నిండా ఏఐ చెత్త పెరిగిపోతోంది. అదేనండి, ఏఐ స్లాప్ ఎక్కువై అసలు కంటెంట్ వెతుక్కోవడం కష్టమవుతోంది. ఏఐ చెత్త కంటెంట్ పెరగడానికి ఏఐ కంపెనీలు కూడా కారణమనే చెప్పొచ్చు. ఈ మధ్య జనంలో ఏఐకి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇంకేముంది, ఎన్నో ఏఐ స్టార్టప్లు వచ్చేశాయి. పోటీ ఎక్కువైపోయి పక్క కంపెనీలతో పోటీ పడుతూ ప్రతివాళ్లు తమ యూజర్ల సంఖ్యని పెంచుకునే పనిలో పడ్డారు. ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ క్రెడిట్స్ అంటూ మోతమోగిస్తున్నారు. ఏఐ అందరికీ అందుబాటులోకి రావడం, ఏఐ వాడేవాళ్లు రోజు రోజుకి ఎక్కువ అవడం సంతోషకరమే. కానీ అందువల్ల ఇంటర్నెట్ నిండా చెత్త కంటెంట్ ఎక్కువైపోతోంది. రాను రాను ఏఐ టూల్స్ ధరలు ఇంకా తగ్గితే ఈ ఏఐ స్లాబ్ కంటెంట్ ఇంకా ఎక్కువై నెట్లో అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం దాదాపు అసాధ్యమైపోవచ్చు. అప్పుడు జనానికి ఇంటర్నెట్ అంటేనే నమ్మకం పోవచ్చు. అయితే ఈ ఏఐ కంటెంట్ విలువతో ముందుగా ఇబ్బందులు ఎదురయ్యేది ఎవరికో తెలుసా? నిజమైన, నిజాయితీతో కూడిన ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేసే సృష్టికర్తలకి. అవును, ఇది నిజం. ఉదాహరణకి క్లార్క్స్ వరల్డ్ అనే మ్యాగజైన్ ఉంది. ఇది రచయితల నుంచి సైన్స్ ఫిక్షన్ కథలు తీసుకుని ప్రచురిస్తుంది. ప్రచురించిన కథలకి పారితోషికం ఇస్తుంది. అయితే ఈ మధ్య ఏఐ టూల్స్ వచ్చాక ప్రతివాళ్లు ఆ టూల్స్ వాడి రోజు వందల కొద్దీ సైన్స్ ఫిక్షన్ కథలు రాసేయడం మొదలుపెట్టారు. వాటిని ఈ పత్రికకి పంపేస్తున్నారు. ఆ కథల్లో అతి ఎక్కువ భాగం చెత్త కథలే. దీంతో విసిగిపోయిన క్లార్క్స్ వరల్డ్ పత్రిక వాళ్ళు ఏం చేశారో తెలుసా? అసలు రచయితల నుంచి కథలు తీసుకోవడమే మానేశారు. ఏఐతో రాసుకునేదేదో మేమే రాసుకుంటామంటూ రచయితలకి డబ్బివ్వడం ఆపేశారు. ఈ నిర్ణయం వల్ల నష్టం ఎవరికి జరిగింది? నిజంగా మంచి సైన్స్ ఫిక్షన్ రాయగలిగి ఉండి ఇంతకాలం ఈ పత్రికకి మంచి రచనలిచ్చిన రచయితలే ఇక్కడ నష్టపోయారు. ఏఐ స్లాప్ వల్ల ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మరి మరో ఉదాహరణగా వికీపీడియాని చెప్పుకోవచ్చు. వికీపీడియా అనేది ఇప్పటివరకు ఆన్లైన్లో ఒక గొప్ప నాలెడ్జ్ ప్లాట్ఫామ్గా పేరు తెచ్చుకుంది. ఏ విషయం గురించైనా తెలియకపోతే వికీపీడియా చూడడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక ఏం జరుగుతోందో తెలుసా? ప్రతివాళ్లు నానా చెత్త రాసేసి వికీపీడియాని నింపేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కొంతకాలం గడిచేసరికి మనం వికీపీడియాలోని సమాచారాన్ని కూడా నమ్మలేని పరిస్థితులు రావచ్చు. ఇదే ఏఐ స్లాప్ వల్ల ప్రమాదం. అసలు ఏఐ స్లాప్ అనే పదం ఎలా పుట్టింది? నిజానికి ఈ పదం గేమ్ డెవలపింగ్ నుంచి వచ్చింది. గేమ్ కోడ్లో పనికిరాని అనవసరమైన కోడ్ని కోడింగ్ స్లాప్ అనేవారు. ఇప్పుడు దానినే ఏఐకి అప్లై చేసి ఏఐ స్లాప్ అని పేరు పెట్టారు. ఏఐ ద్వారా సృష్టించిన చెత్త కంటెంటే ఏఐ స్లాప్ అంటే. ఈ పదం 2023లో పుట్టింది. అయితే ఈ మధ్యే పాపులర్ అవుతోంది. ముఖ్యంగా టెర్రీ టౌన్సండ్ అనే రచయిత ఈ పదాన్ని బాగా పాపులర్ చేశారు. అందరూ ఇప్పుడు ఈ పదాన్నే వాడుతున్నారు. ఏఐ వల్ల ఆన్లైన్లో కంటెంట్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుందని, క్రమంగా ఇంటర్నెట్ మొత్తం జనం నమ్మలేని చెత్తతో నిండిపోతుందని టెర్రీ తన రచనల్లో రాశారు. సరే, ఏఐ వల్ల వెల్లువెత్తుతున్న ఈ చెత్త సమాచారం నుంచి ఇంటర్నెట్ని ఎలా రక్షించుకోవాలి? ఆన్లైన్ సమాచారానికి క్రెడిబిలిటీ మిగలాలంటే ఏం చేయాలి? ఏఐ డిటెక్టర్స్ని డెవలప్ చేయాలి. అదే ఈ సమస్యకి తొలి పరిష్కారం. ఈ ఏఐ డిటెక్టర్లు ఏం చేస్తాయి? ఒక కంటెంట్ ఇస్తే అది ఒరిజినల్లా కాదా కనిపెడతాయి. ఇప్పటికే ఇలాంటి టూల్స్ కొన్ని ఉన్నాయి.
కానీ సరిపోవు. మరింత పవర్ఫుల్ టూల్స్ అవసరమవుతాయి. అలాగే సామాన్య ప్రజలకి ఏఐ కంటెంట్ గురించి అవగాహన పెంచాలి. ఇంటర్నెట్లో దొరికే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడడం నేర్పాలి. ప్రతి ఒక్కరూ మంచి కంటెంట్కు విలువ ఇవ్వాలి. కొంతమంది కేవలం డబ్బులేరుకోవడానికి తయారు చేసే చెత్త ఏఐ కంటెంట్ని ప్రోత్సహించడం మానుకోవాలి. ఇలా చేస్తేనే మనం ఇంటర్నెట్ విలువని కాపాడుకోగలం. ఇంటర్నెట్ అనేది కేవలం సమాచారం ఉండే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, అది మన ఆలోచనలు, నమ్మకాలకి వేదిక లాంటిది. అక్కడ నిజం అనేది కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.